హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ స్టార్ట్ అయింది. ఏపీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ఆస్తమా పేషెంట్లు తరలివచ్చారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రేపు రాత్రి 9 గంటల వరకు బత్తిని ఫ్యామిలీ ప్రసాదం పంపిణీ చేయబోతోంది. 176 సంవత్సరాల నుంచి బత్తిని ఫ్యామిలీ ఈ పంపిణీని చేస్తోంది. హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ స్టార్ట్ అయింది. ఏపీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ఆస్తమా పేషెంట్లు తరలివచ్చారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రేపు రాత్రి 9 గంటల వరకు బత్తిని ఫ్యామిలీ ప్రసాదం పంపిణీ చేయబోతోంది. 176 సంవత్సరాల నుంచి బత్తిని ఫ్యామిలీ ఈ పంపిణీ చేస్తోంది. ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ పంపిణీ కార్యక్రమం ఇప్పటికే స్టార్ట్ అయింది. ఆస్తమా పేషెంట్లు కేవలం తెలంగాణ, ఆంధ్ర నుండి మాత్రమే కాకుండా మొత్తం దేశంలో నలుమూలల నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చి పూర్తిగా కూడా చేప ప్రసాదం తీసుకుంటూ ఉంటారు. చేప ప్రసాదం తీసుకున్న అనంతరం కూడా తమకు ఆస్తమా నుండి ఉపశమనం లభించింది అనేది వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ గా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అక్కడ నుండి మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ఈసారి ఎంతమంది జనాలు అక్కడికి వచ్చారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అప్డేట్స్ ఏంటి సాగర్? నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. గంట క్రితం ఈ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. రేపు రాత్రి 9 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మనం చూడొచ్చు, దాదాపు వేలాదిగా ఇప్పటికే 50,000 మందికి పైగా టోకన్లు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి ప్రసాదం బత్తిని కుటుంబం తయారు చేసినటువంటి ఆ ప్రసాదాన్ని చేప పిల్లలు కలిపి మందు వాలంటీర్స్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి సంబంధించినటువంటి ముందు ఏదైతే రోప్స్ ఏర్పాటు చేసి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులను విడతల వారీగా పంపిస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా పోలీస్ విభాగానికి సంబంధించినటువంటి మరోవైపు వాలంటీర్లతో సమన్వయం చేసుకుంటూ కూడా ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే 150,000 మందికి సరిపడా ప్రసాదాన్ని సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే 50,000 మంది చేరుకున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇటు మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఇతర దేశవ్యాప్తంగా దేశ నలుమూల నుంచి కూడా ఆస్తమా రోగులు ఎంతో అత్యంత నమ్మకంగా ఇక్కడికి వచ్చి చేప ప్రసాదాన్ని తీసుకుంటున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ శాఖ మరి సంబంధిత అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. సో ఈసారి రాత్రి సమయం కావడంతో రాత్రి అంతా కూడా ఇది కొనసాగుతున్నట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తిస్థాయిగా షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. సో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడనే స్టే చేసే విధంగా వారికి పూర్తిస్థాయి ఫుడ్కు సంబంధించే కావచ్చు, వసతి ఏర్పాట్లను కూడా అధికారులు చేసినటువంటి పరిస్థితి. అక్కడ చేప ప్రసాదం తీసుకున్న అనంతరం కూడా ముందుకు వచ్చి ఇక్కడ మరికొంత, ఎందుకంటే దాన్ని మరోసారి 2 పూటల ఆస్తమా రోగులు బత్తిని కుటుంబం తయారు చేసినటువంటి ఆ మెడిసిన్ కూడా తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తారు. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈరోజు రాత్రి అంతా కూడా జనరల్గా ఉదయం నుంచి లాస్ట్ ఇయర్ ఉదయం నుంచి కూడా ఈ చేప ప్రసాదం అనేది 2 రోజుల పాటు పంపిణీ చేశారు. సో ఈసారి రాత్రి 9 గంటలకు ప్రారంభించిన నేపథ్యంలో రేపు రాత్రి అర్ధరాత్రి అయినా కూడా ఎంతమంది అయితే ఆస్తమా రోగులు ఇక్కడికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చారో, టోకన్లు తీసుకున్నారో వాళ్ళందరికీ ప్రశాంతమైన వాతావరణం, ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తిస్థాయిగా చేప ప్రసాదం పంపిణీ చేసే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సర్తాజ్, సాగర్, ఎప్పటి వరకు ఈ చేప ప్రసాదం పంపిణీ అనేది జరిగే అవకాశం ఉందనుకోవాలి? అండ్ ఏటా కూడా జనాలు వస్తూ ఉంటారు. సో ఈసారి జనాలు అక్కడికి వచ్చిన వాళ్ళు పెరిగారా? సంఖ్య గురించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే 50,000 మందికి పైన టోకన్లు జారీ చేసిన నేపథ్యంలో 1,00,000 మందికి పైగా కూడా ఈ ఆస్తమాకు సంబంధించినటువంటి రోగులు భక్తులు ఇక్కడికి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఏర్పాట్లు, ఎందుకంటే గతంలో 16 కౌంటర్లు ఏర్పాటు చేశారు. కానీ ఈసారి భక్తుల సంఖ్య, చేప ప్రసాదం తీసుకునే వారి సంఖ్య
పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 150,000 మంది ఈ చేప ప్రసాదాన్ని తీసుకుంటారని ఇప్పటికే అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో 35 కౌంటర్లను ఏర్పాటు చేశారు. అందుకే మనం చూడొచ్చు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వారు ఈ చేప ప్రసాదం అనేటువంటి ఇస్తున్న కౌంటర్ల సంఖ్య కూడా 35కు పెంచారు. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో వారికి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా అర్థమవుతుంది. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు ఎగ్జిబిషన్ మైదానం లోపల ఏదైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపల వాళ్ళంతా స్టే చేసే విధంగా వసతిని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు వాళ్ళకి పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు, దానికి సంబంధించినటువంటి 14 విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ఇందులో ఏర్పాట్లలో పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తుంది. రేపు రాత్రి 9-10 గంటల వరకు కూడా ఈ చేప ప్రసాదం వితరణ కార్యక్రమం అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్తాజ్. Yes, thank you, Sagar.